లడ్డా ఇంకా పెద్ద గిన్నె తెద్దురా. ఈరోజు మా వాళ్ళు ఖాళీగా ఉన్నారని ఒక పని అయితే పెట్టినా అనమాట. ఈ గింజలు లేకుండా ఈ ఆకు మాత్రమే ఒలిసి ఆ గిన్నెలు వేయండి, సరేనా? అవి ముళ్ళులు ఏం కాదు లేగో, ఇక్కడ అంతా ఆకు ఉంది కదా, ఈ ఆకుని తెంపండి, సరేనా? ఆ గింజలు మాత్రం అస్సలు తెంపకండి. నేను పోయి పెద్ద గిన్నె తెస్తా. మా వాళ్ళు అయితే ఖాళీగా ఉన్నారనమాట, వాళ్ళని పట్టడానికి నాకు అవుతలేదనమాట. అందుకనే ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఎటు ఆషాఢం వచ్చింది కదా, ఆషాఢంలో కన్ఫామ్ గోరింటాకు అయితే పెట్టుకోవాలి. అది కాకుండా నాకు బాగా కాళ్ళు పగులుతున్నాయి అనమాట. అంటే నిన్న మన వర్షాలు అవి వస్తున్నాయి కాబట్టి కాళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోతాయి మెట్టల కాడ. అందుకనే ఇంకా కాళ్ళకు చేతులకు గోరింటాకు పెట్టుకుందామని, మా పిల్లలు ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, ఒలిపిద్దాం అన్నట్టు వాళ్ళతోనే ఒలిపిస్తున్నా. అందుకే మా చిన్నోడిని గిన్నె తీసుకురాబట్ట, చిన్న గిన్నె తీసుకురా, గిన్నెనే పట్టుకుంటాం. అందుకని ఈ గిన్నె ఇచ్చి వాళ్ళని ఒలిపించి మన పని మనం చూసుకున్నాం. తెంపు పండి, మీరు పండి పోరా, అంతా తెంపండి, సరేనా? పిల్లలు అంటే సండే రోజు ఒక్కటి రెస్ట్ అనేది తీసుకుంటారు, మంచిగా ఆడుకుంటారు అన్నట్టు నేను ఏ పని చెప్పను. నార్మల్గా ఏమన్నా చేయను, వదిలేస్తాను అనమాట. చూడండి, నేను ఇంకా ఆడ ఉన్నంతసేపు బాగానే ఉన్నారు. ఇంటికి వచ్చేలోపు ఇంకా అసలు ఎంత టార్చర్ అంటే ఉండేది ఒక్క సండే రోజే, కానీ ఆ రోజు కూడా రెస్ట్ అస్సలు తీసుకోరు. అందుకనే నేను మ్యాక్సిమం ఇలాంటి పనులు అన్నీ పెడుతూ ఉంటా, వాళ్ళని ఎంగేజ్ అయితే చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఇల్లు చూడండి ఎట్లా చేసిండ్రో, అస్సలు బొమ్మలు అయితే ఇంకా అన్నీ మన పాద సామాన్లు వస్తే వాటికి అన్నిటికీ వేసిన అనమాట. అరబంక ఆడుకోను అనమాట, కొట్టుకుంటా తన్నుకుంటా ఒక్కరోజే ఉంటుంది. ఎంత బాగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, కానీ అట్లా ఉండదు అనమాట. ఎగరడం గింతడం, మళ్ళీ నైట్కి మమ్మీ కాళ్ళు గుంజుతూ నేను ఒక్క మమ్మీ అని మాట్లాడతాడు అనమాట మా పెద్దోడు. అందుకనే మా గోరింటాకు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, గోరింటాకు రెడ్గా పండాలి, పెట్టుకున్నది గంట సేపు అయినా సరే కానీ మంచిగా ఎలా పండాలో ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం మొత్తం నేనైతే కవర్ చేస్తాను. అంటే నేనేమి ఇప్పుడు పెట్టుకోనులేండి, ఎందుకంటే మా పిల్లలు నన్ను ఎటు ఉంచనియరు కాబట్టి నేను నైటే పెట్టుకుంటా. రేపటి బ్లాగ్లో అయితే అది వస్తుంది, చూసేయండి. ఏంది కింద పెట్టులే, కింద అంట పెట్టు, అట్లా పట్టుకుంటావా? నిన్నైతే గోరింటాకు అయితే నేనైతే చేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడు చేద్దామన్నట్టు 2 అయిందనమాట. 2 తర్వాత అయితే మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. నిన్న ఇంకా పిల్లలు సండే కాబట్టి ఇంటికాడనే ఉన్నారు. నిన్న పిల్లలు ఇంటికాడ ఉంటారు కాబట్టి అంత వీలు కాలేదనమాట. ఈరోజు బ్లాగ్లో అయితే కంపల్సరీగా అయితే చూపిస్తాను అనమాట. ఇంకా అందుకనే ఈరోజు ఎలాంటి బ్లాగ్ అయితే షూట్ చేయలేదు, మెయిన్గా దీనికోసమనే అట్లే ఉన్నా అనమాట. గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఎలా చేయాలో సింపుల్ చిట్కాలో చూపిస్తాను. అంతకన్నా ముందు అయితే మొగులు ఫుల్ అయింది, 2 కదా అయ్యింది అన్నట్టు నేను లైట్గా ఉంటే మొగులు ఫుల్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ బట్టలు ఇవన్నీ తీసేసి ఇంకా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా సబ్బులు సర్ఫులు ఏమైనా ఉంటే అన్నీ తీసి పెట్టేసుకొని పని అయితే స్టార్ట్ చేద్దాం. గోరింటాకు మళ్ళీ పిల్లలు వచ్చేలోపు పాస్తా చేస్తా అది కానీ ఈరోజు మా పెద్దోడికి మాట తీసుకొని మరిపోయింది అనమాట. వాడికి చేయాలి కాబట్టి తొందర చేద్దాం, సరేనా? చూసినారా, చెప్పలోపు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అబ్బా, రన్నింగ్ డ్రెస్ లాగా బట్టలు ఏదో తీసేసిన వాన కూడా స్టార్ట్ అయింది. కరెక్ట్ కళ్ళనే పట్టింది, కరెక్ట్ కళ్ళలో పడ్డది. జింత వచ్చింది. గోరింటాకు అయితే వర్షం అయితే ఫుల్ పడుతుంది అనమాట. గోరింటాకు నిన్న అంటే నేను పెద్దోడు కొంచెం నిన్న స్పీడ్గా అయితే ఇంకా తీసినాం అనమాట ఉక్కలేక. ఇందులోని ఈ పుల్లలు ఇవన్నీ నీట్గా ఏరేసి మళ్ళీ వస్తాం.
గోరింటాకు అయితే మొత్తం అయితే ఏరినాను అనమాట. పుల్లలు ఎన్ని వచ్చినాయి అంటే నార్మల్గా నిన్న మొత్తం నీట్గానే చేసినా కానీ ఇంకా మా పెద్దోడు అటు ఇటు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇంకా అయ్యిందనమాట. ఇప్పుడు ఈ గోరింటాకుని ఎలా ఎర్రగా పండించుకోవాలో చూపిస్తా. అయితే ఫుల్ పడుతుందన్నమాట. తినరా ఎంతో వాన పడతట్టు పడింది, మళ్ళీ ఎండ వచ్చేసింది అనమాట. చూడండి ఎట్లా వచ్చింది ఎండ. అంతే ఓ సైడ్ వాన పడుతుంటుంది, ఓ సైడ్ ఎండ వస్తుంటుంది అనమాట. అసలు నాకైతే బట్టలు తీయడం వేయడం ఇదే బాధనే అయిపోయింది. ఇంకా ఇప్పుడు వేసేంత ఓపిక లేదు కానీ అన్నట్టే పెడతా. కొద్దిసేపు ఈ వాటర్ అంతా ఇంకిపోతే అప్పుడు వేద్దాం. ఇప్పుడు గోరింటాకు వచ్చేసి ఈసారి మా అమ్మకు కూడా వేస్తున్నాను అనమాట. నేను అంటే ఉంది కదా అన్నట్టు వేద్దాం అనుకున్నా. వామాకు నేను ఎప్పుడూ వేయలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అయితే వేస్తున్నా. వేస్తే రెడ్గా అవుతుందంట, చూద్దాం ఈరోజు ఎట్లయితుందో. అంటే నాకు తెలిసినంత వరకు మంచి మొగ్గు దొరికితే ఎర్రగా పండుతుంది అంటారు, మరి ఎంతవరకు నిజము. ఈరోజు నాకు గోరింటాకుతోనే మా ఆయన మంచిగా కాదు చూపిద్దాం పా. అసలు నిన్న మొన్న అయితే రెస్ట్ లేదనమాట. ఇంకా సీరియల్ ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటాయి. ఈరోజు తొందరగా చేద్దాము. మళ్ళీ మాకు పెద్దోడు వచ్చేలోపు పాస్తా చేస్తాను. ఇంకా చేయకుంటే కానీ ఈరోజు సుప్రభాతం పెడతాడు, అందుకనే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసినాను. స్టవ్ ఆన్ చేసి నేనైతే మినరల్ వాటర్ అయితే తీసుకుంటున్నా. చిన్న అంటే ఇందులో ఇక్కడ దాకా ఉన్నాయి అన్నమాట. మరీ ఎక్కువ పెట్టలేను అనమాట, కొన్ని పెట్టినాను. ఒక స్పూన్ అంతా చాపత్త, కొంచెం చింతపండు, కొంచెం ఉల్లగడ్డ పొట్టు, కొంచెం సోంపు. ఇది బాగా తుర్లాలి అనమాట. ఇంకా అంతే, ఇంకా ఏమి వేసే అవసరం లేదు. ఇవన్నీ మంచిగా అంటే అందులోని ప్రోటీన్ అంతా పోయే వరకు కొద్దిసేపు అయితే మరిగిద్దాము. కొద్దిసేపు అయితే బాగా తుర్లుతుంది అనమాట. కొంచెం తుర్లే వరకు అట్లనే ఉంచాలి. అంతలోపు ఇంకా ఇదైతే మిక్సీ జార్లో అయితే అంతా రెడీ చేసుకుందాము. ఇంకా ఇది కూడా కొంచెం అయితే చల్లారిపోయింది అంటే బంద్ చేసిన. ఇప్పుడైతే వామాకు అనమాట. వామాకు వేస్తున్నాం. ఇప్పుడు గోరింటాకు, అది కొంచెం చల్లారితే ఇంకా డైరెక్ట్ ఇందులోనే అంటే వడగట్టేస్తాను అనమాట. గిన్నెలు ఎక్కువైతున్నాయండి అందుకని. ఈ ప్రాసెస్లో చేసుకున్నాను అనుకోండి గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. ఇంతకుముందు నేను అంటే ఇదే ప్రాసెసే కానీ కాకపోతే వామాకు ఉండకుంటుండే నా దగ్గర, అందుకని వామాకు ఒక్కటే వేయకుంటుంటే ఇప్పుడు ఇంకా వామాకు ఉంది కదా అన్నట్టు వామాకు కూడా వేస్తున్నా. గోరింటాకు ఈ విధంగా అంతా కొంచెం జుట్టుకు పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ తెంపుకుందాం. ఇప్పుడైతే అంటే కొంచెం అత్తమ్మకు, మా అక్క బిడ్డ వస్తుంది, కొంచెం మా ప్రియమ్మకు అందరికి ఇవ్వాలి అన్నట్టు ఇంకా బాగానే అయితే తెంపినా. హెయిర్కి పెట్టుకుందాం అనుకున్నా కదా, అది నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడైతే ఇది అయితే కానీ ఇంత గోరింటాకు అన్నమాట. ఇది కూడా బాగా అయితే కొంచెం వేడిగానే ఉంది. ఇట్లా వేసేస్తే కానీ బాగుంటుంది. ఇందులోకి అయితే వడగట్టుకుంటున్నా. అంటే కొంచెమే పెట్టిన గ్రేవీ కాబట్టి, గ్రేవీ అంటే రసం, రసం అంటే చారు, చారు అంటే ఇంకేంటి. ఇంకా చింతపండు ఒక్కటి అట్లే వేస్తున్నా. ఇంకా మిక్సీ పట్టేసుకుందాం.
మళ్ళీ అంటే ఫుల్ వాన పడుతుంది అది అవుతుంది కాబట్టి తొందరగా మిక్సీ కట్టేసుకున్నాం అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పినాను కదా వర్షం పడుతుంది కరెంట్ పోతే పోవచ్చు అని, కరెంట్ పోయింది. సౌండ్ వింటున్నారా? ఎప్పుడిందే ఎందుకు 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 తిన్నావు నువ్వు? చూసినారా? మీరే చూసినారా? ఎప్పుడు ఇంతే, కరెక్ట్ టయానికి కరెంట్ పోతుంది. ఇంకా దాన్ని చూసుకుంటూ ఉంటే పని కాదు, మన పని మనం చేసుకున్నాం. మీకు బట్టలు ఇవన్నీ అయితే మడత పెడదాం అనమాట. కరెంట్ వచ్చింది, లేట్ చేయకుండా తొందర అయితే మిక్సీ పట్టేద్దాం. వేస్తున్నాం, ఇంకా గిన్నె కూడా తోమేస్తే ఒక పని అయిపోతుంది కదా. మెత్తగా అయితే అయ్యిందనమాట. ఎన్ని రోజులు అయిందో గోరింటాకు పెట్టుకోక. ఆషాఢంలో కన్ఫామ్ గోరింటాకు పెట్టుకోవాల్సిందే. నేనైతే అస్సలు మిస్ చేయను. ఊర్లో ఉన్న అమ్మతో నన్ను తెప్పించుకుంటా కన్ఫాము. ఈడ ఉంటే ఇంకా పక్కనే మా అక్క దగ్గరనే ఉంది కాబట్టి చెట్టు, అంటే మా ఇంట్లోనే ఉంది చెట్టు. ఇంకా ఈడ ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఊర్లో నన్ను ఇక్కడపై తీసుకొని రావాలి. కానీ ఆషాఢంలో కంపల్సరీ అమ్మాయికి గోరింటాకు అనేది పెట్టుకోవాలి, మంచిది అన్ని రకాలుగా. ఫుల్ పండింది. ఊక ఇది తీస్తున్నంత సేఫ్టీకే ఎంత ఎర్రగా అయింది చూడండి. గోరింటాకు ఫ్లేవర్ కూడా ఎంత బాగుందంటే, ఇది అంటే నేను నైట్ పెట్టుకుంటా, అంటే ఎక్కువసేపు ఏం పెట్టుకోను. నైట్ కూడా ఒక 1 అవర్ కూడా పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పెట్టుకొని తీసేస్తా. అయిన కాడికి అవుతుంది అన్నట్టు. అది కూడా చూపిస్తాలేండి బ్లాగ్లో. నేను పెట్టుకుంటే అప్పుడు నైట్ అయినా సరే మా పల్లెగా వస్తుంది కాబట్టి వీడియో తీస్తుంది, ఆ టెన్షన్ ఉండదు. ఇంకా మా పల్లె వచ్చింది అనుకో 2 రోజులు వీడియో భయం అయితే ఉండదు. ఎందుకంటే నేనే తీసుకోవాలి, అది ఎట్లా వస్తుంది ఎట్లా రాదు అన్నీ చూసుకునే పని ఉండదు. తను వచ్చింది అనుకోండి, తను తీస్తుంటుంది, నేను ఇంకా నార్మల్గా చేసుకుని వచ్చి ఏదైనా కానీ. ఇంకా బాగానే అయ్యింది గోరింటాకు అయితే. ఆషాఢంలో పెట్టుకుంటున్నా నేను వచ్చేసి గోరింటాకు. చూడండి ఊకే ఇది తీసేంత వరకే పెట్టినా అనమాట. ఎంత ఎర్రగా అయిందో. ఇంకా అక్క వాళ్ళు అయితే వస్తున్నారు అనమాట. తొందర అయితే ఇది ముగ్గురం కలిసి నైట్కి పెట్టుకుంటా. నేను కాళ్ళకు కూడా పెట్టుకోవాలి, మెయిన్గా కాళ్ళకే పెట్టుకోవాలి. ఎందుకంటే కాళ్ళు బాగా పగులుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఈ టిప్స్తో చేసుకున్నారనుకోండి గోరింటాకు చాలా ఎర్రగా అవుతుంది. మీరే చూడండి. ఇది పెట్టుకున్నాక గోరింటాకు ఎలా పండిందో అది కూడా చూపిస్తా. ఓన్లీ 10 నిమిషాలు అంతే, ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. చెప్పాను కదా ముందుగానే, ఫస్ట్ అయితే అక్కకైతే పెట్టాను అనమాట. నాకైతే ఇంకా గోరింటాకు ఎక్కువ లేకుండా అనమాట. అందుకని కాళ్ళ వరకు పెట్టుకుందాం, కాళ్ళు బాగా మంటలు ఎక్కినాయి అన్నట్టు నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నా. ఉన్నాను లక్క, చేతికి ఉండని కొంచెం ఆషాఢం చాలే. ఇంకా అందరికీ అవుతుందేమో అనుకున్నాను కానీ కాకపోతే కాలేదనమాట. అందుకే నేను చేతులకు అయితే పెట్టుకోలేదు, కాళ్ళ వరకు అయితే పెట్టుకున్నా. భయంకరమైన మంటలు అనమాట. ఎందుకో ఏమో ఎక్కువ నడుస్తున్నందుకో, ఈ సీసీ రోడ్ లాంటి రోడ్డు మీద నడుస్తున్నందుకో తెలియదు కానీ ఇంకా అందుకనే ఈ ప్రాసెస్లో అయితే నేనైతే పెట్టుకున్నాను. మీరే చూడండి లాస్ట్లో కాళ్ళ వరకే, కానీ నేను కాళ్ళు కడుక్కోలేదు కానీ చూస్తే మాత్రం ఎంత రెడ్గా అయిందో, చాలా బాగా వర్క్ అయింది. ఎవరైనా సరే గోరింటాకు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, బాగా ఎర్రగా అవుతుంది అనమాట. చూడండి మీరే కాళ్ళు ఎంత రెడ్గా అయినాయో. ఇంకా నేను వీడియో తీయడానికి కుదరలేదనమాట. ఉంటాను, బాయ్ అండి.